ఈరోజే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశి వారు కోట్లు గడించబోతూ ఉన్నారు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే ఇప్పుడు నెరవేరుతుందనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదనే చెప్పాలి. అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నాడు సాక్షాత్తు ఆ శివుడి యొక్క అనుగ్రహంతో ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు. అసలు గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. వృశ్చిక రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ, ప్రెషర్ కానీ, డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు. మనశ్శాంతిగా ఉంటుంది. మీకు ఎటువంటి ఒత్తిడి ఏవి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పళ్ళు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరగపోయినవి, ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయంలో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. ఈ వృశ్చిక రాశి జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ, స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భంలో అలవాట్లు మీరటం అలా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించే వారి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి వీరికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతులో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి. అన్నింటికి మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపై దృష్టి పెడతారు. వీటి కొనుగోలు వల్ల ఆ తర్వాత
కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. ఈ రాశివారు కలిపిపోయే తత్వం గలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారుగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. కుటుంబ సభ్యులకి ఈ రాశివారే ప్రధాన ఆదాయవారుగాను ఉంటారు. అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబంతో వీరికి తోటిదే లోకమన్నట్లు గడుపుతారు. వీళ్ళు ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ, ద్వేషాలు. దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు కూడా గోచరం అవుతాయి. అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. వృశ్చిక రాశికి చెందిన దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. వీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. చాలామంది అడుగుతారండి, గతంలో మాకు కష్టం ఉంది కదా, ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనుకోకండి. మీకేంటంటే మీరు గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి. రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఒక్కోసారి చెడు జరుగుతుంది, మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా, సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రహాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించబోతూ ఉన్నారు. దానివల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి, ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీరేమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన లేకపోతే వేరే కారణం వల్ల కొంచెం డబ్బు విషయంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారిని మీరు అధికంగా అయితే నమ్మకండి. అంటే అతిగా నమ్మకండి. అతిగా నమ్మితే మీరు ఖచ్చితంగా మోసపోతారు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.